వెల్కమ్. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటే దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ చేస్తాను అనమాట. సో ఇవాళ నేను ఫ్రైడే ఆఫ్ పెట్టుకున్నాను బికాస్ థర్స్డే దసరా రోజు వర్క్ చేసి ఫ్రైడే లీవ్ తీసుకున్నాను. ఈ దెయ్యాలు ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పేసి. సో రెడీ అయిపోయాము. యాక్చువల్గా మార్నింగ్ 10 o'clock వెళ్దాం అనుకున్నాము. యాజ్ యూజువల్ ఆడపిల్లలతో లేట్ అవుతుంది కదా. సో 12:40కి మేము స్టార్ట్ అయ్యాము అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. క్యాబ్ బుక్ చేశాను. సో వస్తే ఇంక వెళ్ళడమే అనమాట. సో ఫస్ట్ అయితే మేము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. మంచి ఎండలో మా వాళ్ళు బోటింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. అడిగి తీసుకెళ్తే తెలియదు ఆ ట్యాంక్ బండ్ ఐ మీన్ ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి. నాకేమంత ఇంట్రెస్ట్ లేదు, బట్ వాళ్ళు వెళ్దాం అంటున్నారు కాబట్టి లెట్స్ సీ. సో ఆ తర్వాత చార్మినార్, ఇంకేదైనా దగ్గర ప్లేసెస్ ఉంటే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. బికాస్ మాకు ఈ ఒక్కరోజే టైం ఉందనమాట, ఈరోజు రేపు. మళ్ళీ నేను సండే ఉండను, వేరే బయటకు వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ వీక్ అంతా ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో అందుకనేసి వాళ్ళని ఇవాళ లీవ్ పెట్టుకుని తీసుకెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ టు ద వ్లాగ్. నేను ఇదే ఫస్ట్ టైం ఇట్లా మిట్ట మధ్య రాడికి. మేము సాయంత్రమే వస్తాం, సాయంత్రం బాగుంటుంది. ఇవి ఏం కాదు రావే, గాలి వస్తుంది. క్యాబ్ లో వచ్చింది లెక్కలేదు కదా, నేను ముందే చెప్పినా క్యాబ్ లో వచ్చేది లెక్కలేదు, ఇక్కడ వచ్చేదా లెక్క. అందరూ ఒక గంట సేపు. హలో లేదు, ఎంత దూరం వస్తున్నారా మమ్మీ వాళ్ళ? మా మమ్మీ కూడా తిరిగింది. మీ మమ్మీయే తిరిగింది, మీ మమ్మీ కూడా కాదు. నేనైతే ఫస్ట్ మీరు ఆడిపోయినారా? మీరు ఓన్లీ చార్మినార్ పోయినారా? ఆ రోజు అంతా మేము మీ దగ్గరే ఉన్నాము. ఏహే ఆ రోజు కాదు, మీరు పోయినారు కదా. ఇప్పుడు మనం కూడా పోతాం కదా. పాప మించి పాపలు మోసింది కదవే, హాఫ్ అన్ అవర్ మోసింది. నువ్వు తీసుకోమని బా ఇదేదా బోట్, ఇదా ఆడొస్తుంది అనుకుంటా. స్మెల్ వస్తుంది. అక్కడికి వెళ్తాం.
పరాకాష్ట బాగున్నాయి నీదైతే. పూరి ఇస్ మిస్సింగ్. ఒక లైన్ కూర్చోవచ్చు కదా నువ్వు కూడా. ఎందుకు ఇట్లా రెడీగా వేస్తావా? ఏం కాదులేవే, జస్ట్ ఫర్ దట్ నేమ్ సేక్ వేసుకోమంటారు వాళ్ళు. ఓకే ఆల్ చాక్లెట్స్. నేనైతే ఇలా బుద్ధుడి విగ్రహం దగ్గర రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. శ్రవణ్‌ని చాలా సార్లు అడిగాను. అక్కడేం ఉండదు. ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు అని చెప్పి ఎప్పుడు తీసుకపోలేదు. నాకు బోటింగ్ అంటే చాలా భయము. ఇంక అందుకే ఎప్పుడు రిస్క్ చేయలేదు మేము. కానీ వీళ్ళ కోసం అని చెప్పి వచ్చామనమాట. కొంచెం రిస్క్ చేసే వచ్చా నేను. నాకు కొంచెం వాటర్ అంటే భయము. అదొక డిఫరెంట్ ఫోబియా లేండి. సో వీళ్ళని తీసుకొనైతే వచ్చాను. కాకపోతే కొంచెం ఎక్కువ నాకెందుకో వాటర్ దగ్గర ఒక డిఫరెంట్ స్మెల్ అనమాట. అసలు ఎక్కువ సేపు ఉండబుద్ధి కూడా కాలేదు. నాకైతే హెడేక్ వచ్చేసింది. మంచి ఎండలో వెళ్ళాం కదా! అందులో ఎండకి, దానికి అసలు ఫుల్ హెడేక్ వచ్చేసింది. అండ్ వెళ్ళేటప్పుడు మేము వేరే బోట్‌లో వెళ్ళాము. అండ్ వచ్చేటప్పుడు మాకు ఇలా పెద్ద బోట్ ఇచ్చారనమాట. దీన్ని బోట్ అంటారో లేకపోతే క్రూజ్ అంటారో నాకు తెలీదు. సో, ఇలా అంటే ఈ 2½ ఇయర్‌లో నేను చూడని ఒక కొత్త ప్లేస్ అయితే విలువలో చూసాననమాట. మా వాళ్ళందరూ ఫుల్లీ ఎగ్జాస్టెడ్ అనమాట. సో, మేము ఆల్రెడీ లంచ్ చేసొచ్చినా కూడా మా వాళ్ళకి ఓపిక లేదు. ఆ ఎండలో తిరిగి, తిరిగి, తిరిగి విసిగిపోయారు. అక్కడ వాళ్ళేసుకున్న లైఫ్ జాకెట్‌కి విజిల్ లేదంట. అదే మా పూరి కంప్లెయింట్ అనమాట. సో, ఎప్పుడు చూసినా ఏదో ఒక కంప్లెయింట్ ఇస్తానే ఆ పిల్ల. ఇంకా నేను, పావని అయితే ఇంకా ఫోటోస్ పిచ్చోళ్ళమనమాట. ఎన్ని సెల్ఫీలు తీసుకున్నా మా దగ్గర తక్కువే అనమాట. తీసుకుంటూనే ఇంకా సారనాథ్ దగ్గర కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. జస్ట్ లైక్ విండో షాపింగ్. కానీ ఎవ్వరం ఏది తీసుకోలేదు. అన్ని బేరాలాడాం కానీ వాళ్ళు అస్సలు తగ్గించకపోతే ఇంకా గమ్మునైపోయాము. ఎందుకు ఊరికే అనవసరంగా షాప్ చేయడం, అవసరం లేదు ఎందుకు కొనుక్కోవడం అని గమ్మునైపోయామనమాట. కానీ చార్మినార్ దగ్గర స్ట్రీట్ చాట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను సెవెంత్ వెళ్ళినప్పుడు లిటరల్లీ ఏదైనా కొనుక్కుందామంటే
చేస్తామని అస్సలు ఒప్పుకోడు. అసలు చాలా కష్టము. కానీ అట్‌లీస్ట్ వీళ్ళతో చెప్పిన ఏదైనా కొనుక్కుందాం అంటే ఏది నచ్చట్లేదు. ఇంకా అలా ఇది అసలు కుదరదులే అని చెప్పి ఇంకా ఆకలేస్తుందన్నారని చెప్పి దగ్గరలో పిస్తా హౌస్ ఉంటే అక్కడికైతే ఎళ్ళిపోయామనమాట. యాక్చువల్‌గా మనకు హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అంటే హైదరాబాద్‌లోనే తినాలి. మా ఊర్లో తింటే ఆ టేస్ట్ రాదనమాట. ఇంక అందుకే వాళ్ళని నేను పిస్తా హౌస్‌కి తీసుకెళ్ళాననమాట. ఇంక తినేసాక ఇంకోసారి అలా ఒక రౌండ్ ఏసుకెళ్దాం కదా అని వచ్చాము. బట్ ఏది కొనలేదు. యాక్చువల్‌గా మేము ట్యాంక్ బండ్ దగ్గరికెళ్ళినప్పుడు ఫుల్ ఎండ కొడుతుండే. కానీ చార్మినార్ దగ్గరికొచ్చేటప్పటికి మొత్తం క్లౌడీ అయిపోయిందనమాట. సో, మన వెదర్ అలా అలా మారుతూ ఉంటుందనమాట మన ఊర్లో. ఇంకా అలా టైమ్ పాస్ చేసాము కాసేపు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఆ రోజు మళ్ళా టైమ్ స్పెండ్ చేసాము. మీకు గాని మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్.